చూసి నన్ను పాడు చేయాలని. నా గురించి నీకేం తెలుసు? వాట్ డు యు నో అబౌట్ మీ? నువ్వు కళ్ళు తెరవక ముందే ఈ లోకాన్ని చూసేశాను. నువ్వు అక్షరాలు నేర్చుకోక ముందే ఆడదాని మీద విరక్తి పెంచేసుకున్నా. హాయిగా ఆనందంగా గడపాల్సిన ఈ జీవితాన్ని కావాలని కట్టాయిగా మార్చేసుకున్నాను. ఎందుకో తెలుసా? యు నో మై లైఫ్. ముంజలాంటి చిన్నదానా లేద ముద్దులన్నీ దోచుకోనా పిట్ట సింగారం ఓ పిల్ద వయ్యారం సిగ్గు పూల మొగ్గలేసి కాపుకొచ్చిందే ముద్ద పొగరు పిల్లగాడా నాకు ముక్కు పచ్చలారలీరా ముంజలాంటి చిన్నదానా అరే ముద్ద పొగరు పిల్లగాడా. తలుపు తాంబూలమిచ్చి తాళి ఏదన్న రోజు వస్తుందని లెక్కమొస్తుందని ఎదురెంతో చూశానమ్మో అది నిద్రంతా కాశానమ్మో కులుపు పేరంట వాడి తలుపు మూసేటి రోజు వస్తుందని ముద్దులిస్తుందని కలలెన్నో కన్నానమ్మో కథలెన్నో విన్నానమ్మో జాజిపూల జల్లులోన తడవాలని ముంజలాంటి చిన్నదానా లేత ముద్దులన్నీ దోచుకోనా అరే ముంజలాంటి చిన్నదానా అరే ముద్ద పొగరు పిల్లగాడా. వయసే తొలిలోన నోచి వలపే నీదన్న రోజు వస్తుందని కౌగిలిస్తుందని ఎదురొచ్చి వేచానమ్మో ఎదురెన్న తాగానమ్మో సొగసార పోసి సగమే నీదన్న రోజు వస్తుందని కట్నమిస్తుందని సొదలెన్నో పడ్డానమ్మో బ్రతుకంతా ఒడ్డానమ్మో నల్ల మబ్బుల్లో పిల్ల జాబిల్లి వెన్నెలంటి సన్న ముద్దు పెట్టిపోయిందే ముద్ద పొగరు పిల్లగాడా నాకు ముక్కు పచ్చలారలీరా ముంజలాంటి చిన్నదానా లేత ముద్దులన్నీ దోచుకోనా పిట్ట సింగారం పిల్ద వయ్యారం సిగ్గు పూల మొగ్గలేసి కాపుకొచ్చిందే ముద్ద పొగరు పిల్లగాడా అరే ముంజలాంటి చిన్నదానా స్వప్న ఏమిటలా ఉబ్బి తబ్బిబ్బులవుతున్నావు? వసంతకాలం దగ్గరకు వచ్చినప్పుడు కోకిల, కళ్యాణ ఖడి దగ్గరకు వచ్చినప్పుడు కన్నెపిల్ల ఇలాగే ఉంటారు. పైత్యం ఎక్కువై కవిత్వం వస్తున్నట్టుంది. చూడండి, ఈ రోజు అమెరికా నుంచి నాన్నగారు ఉత్తరం రాశారు. మీకు అక్కడ ఉద్యోగం చూసారట, వీసా కూడా పంపించారు. సో రేపు 20వ తారీఖు మన ఇద్దరం వెళ్ళిపోతున్నాం. ఓకే. ఇక్కడ నిరుద్యోగిగా బజార్ల వెంట తిరిగే కంటే అక్కడైనా చదివిన చదువుకి కాస్త ఫలితం దక్కుతుంది.
ఆ, మా అక్కగారికి మంచి మంచి మందులు పంపడానికి కూడా వీలవుతుంది ఆవిడతో చెప్పొస్తాను